క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక 5 చెట్లను గురించి, ఆ చెట్లు నేర్పిస్తున్న పాఠాలు, ఆ చెట్లు వాటితో ముడివేయబడి ఉన్న ఆ సందర్భాల గురించి నేటి దినాన మనం ధ్యానం చేద్దాం. 5 చెట్లు మన జీవితంలో ఎదురయ్యే 5 అనుభవాల గురించి నేర్పిస్తూ ఉన్నాయి. అయితే వాస్తవంగా ఆ చెట్టు క్రింద కావచ్చు, ఆ చెట్టు దగ్గర కావచ్చు, జరిగిన సంఘటనలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆ చెట్టు కింద చోటు చేసుకున్న ఆ సంఘటన, ఆ పరిస్థితిని బట్టి నేటి దినాన మన జీవితంలో కూడా జీవిత యాత్రలో ఆ సందర్భాలు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు వాటిని మనం ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేటి కాలం దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం. పరిశుద్ధ గ్రంథంలో అటువంటి 5 చెట్లు గురించి చెప్తూ 6వ చెట్టుగా నీవెక్కడున్నావో అన్న ప్రశ్నతో ఈ వర్తమానాన్ని నేను ముగిస్తాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఉదయకాలం నిజంగానే ఆలోచించండి. ఒక దినానంట చెట్లు ఓ పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయి. తెలుసా? చెట్లు కూడా మీటింగ్ పెట్టుకున్నాయి. మనుషులే కాదు, చెట్లు కూడా మీటింగ్ పెట్టుకుంటాయి. ఇంతకీ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాయంటే ఆ చెట్లన్నీ ఒక ఎజెండా పెట్టుకున్నాయి. అంటే ఆ చెట్ల మీద ఒకరు రాజుగా ఉండాలని, ఒకరు రాజుగా ఎన్నిక చేసుకోవడానికి చెట్లన్నీ కూడా సమావేశం పెట్టుకున్నాయి. అయితే చెట్లన్నీ మాట్లాడుకున్నప్పుడు ఎవరు రాజుగా ఉండాలి, ఎవరు రాజుగా ఉండాలి, ఎవరు రాజుగా ఉండాలి అనేది ఒక మీటింగ్ జరిగింది. ఎజెండా ఏమిటంటే రాజు ఎన్నిక. ఆ మీటింగ్లో ఎజెండా ఇది ఎవరు చెప్పారంటే యోతాము చెప్పాడు. గెరజీము అనే కొండ మీద అతడు నిలబడి షెకెము యజమానులకు మిమ్మల్ని ఎవరు ఏలాలి చెప్పండి అని వారిని ప్రస్తావిస్తూ ఈ ప్రాముఖ్యమైన ఈ యొక్క చెట్ల మధ్య జరిగిన సంభాషణను ఉపమానంగా, అలంకారప్రాయంగా ఈ యొక్క యోతాము చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8 నుండి 16 వచనాల్లో ఈ సంఘటన మనకెన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా ఏమనుకుంటున్నాయి అంటే, చెట్లు తమ మీద 8వ వచనం, రాజును ఒకని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవల చెట్టు నడగా, ఒలీవల చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన్నా అని వాటితో నేను. చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయంటే, చెట్లన్నీ కలిసి ఒలీవల చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవల చెట్టు నీవు మా మీద రాజుగా ఉండాలి అని ఒలీవల చెట్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు అయితే బాగుంటుంది రాజుగా ఉండడానికి అని ఒలీవల చెట్టు దగ్గరికి వెళ్తే, ఒలీవల చెట్టు ఏకగ్రీవానికి అంగీకరించక ఒక చక్కని మాట చెప్పింది. ఏమిటంటే, దేవునిని మానవుల్ని దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలముని యొక్క చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా అంది. నిజంగా ఎంత గొప్ప విషయమో తెలుసా? దేవునిని మానవుల్ని నేను సన్మానించాలి. దేవుడు నన్నుంచిన స్థానంలో నేనుండాలి తప్ప దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని నేను మర్చిపోను. నేను దేవుణ్ణి సన్మానించాలి, తర్వాత మానవుల్ని సన్మానించాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని వచ్చిన చెట్లన్నిటికీ ఈ యొక్క ఒలీవల చెట్టు రెండో ఆలోచన లేకుండా ఒలీవల చెట్టు చెప్పేసింది. నిజంగా అధికారం ఇస్తానంటే వద్దంటారా ఎవరైనా? నేటి దినాన మనుషులు నిజంగా ఆలోచించండి. మనిషి దేని కొరకు ఆరాటపడతాడంటే అధికారం కొరకు. ఒక మనిషి యొక్క ప్రవృత్తి, ఒక మనిషి యొక్క నైజం తెలియాలి అంటే ఆ వ్యక్తికి అధికారం ఇచ్చి చూడాలి అంటారు పెద్దలు కదా. అవును, అధికారం మత్తు లాంటిది. అధికారం ఒక్కసారి అలవాటైతే ఆ మత్తు నుండి బయటపడడం చాలా కష్టం. అందుకే మనం చాలాసార్లు ఆ పోటీ చేసేవాళ్ళని చూస్తాం. ఈ యొక్క ఆ ఎన్నికలలో ముసలి వాళ్ళైనా వారు ఆ పీఠాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు, అదే కావాలి అంటారు. ఎందుకంటే ఇది ఆశ్చర్యమేం కాదు, అధికారం అలాంటిది, అధికారం మత్తు లాంటిది. చూసారా, ఇక్కడ ఒలీవల చెట్టు ఏమంటుంది అంటే, నేను దేవుణ్ణి సన్మానించాలి, మానవుణ్ణి సన్మానించాలి, ఇది నా కర్తవ్యం, దీన్ని విడిచి నేను రాలేను అంది. నిజంగా నేటి దినాన ఎంత చక్కని పాఠం నేర్పిస్తుంది ఈ ఒలీవల చెట్టు గురించి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పాఠాలున్నాయి. అచ్చు దంచి తీసిన ఒలీవల నూనె
ప్రదీపము, దేవుని ఆలయంలో దీపం మండుతూ ఉండాలి. ఈ దినాన ఈ యొక్క ఒలీవల చెట్టుకు తెలుసు దాని స్థానం ఏమిటో, దాని పనేమిటో, దేవుడు దానికి అప్పగించిన వ్యాపారం ఏమిటో తెలుసు దానికి. అందుకే బాధ్యతను మరవలేదు, బాధ్యతను విడిచిపెట్టలేదు, తన స్థానాన్ని అది దాటి వెళ్ళలేదు. కూడి వచ్చిన చెట్లకి అధికారం నీకు ఇస్తామంటే నాకు వద్దు అని తేల్చి చెప్పి, నాకు దేవుడే ముఖ్యం, దేవుడు నాకు అప్పగించిన పనే ముఖ్యం, ఆ బాధ్యతే ముఖ్యం, ఇంతకు మించి నేను చేయాల్సింది ఏదీ లేదని ఒక మాట అంది. దేవుడు పని వదిలేసి అధికారాన్ని నేను తీసుకొని రాజునై అటు ఇటు ఊగడానికి నేను వస్తానా, నేను రాను అంది. ఈ యొక్క చెట్లన్నీ ఖచ్చితంగా ఒలీవల చెట్టు ఒప్పుకుంటుంది రాజుగా ఉండడానికి అనుకుంటే చెట్లన్నిటికీ నిరాశ ఎదురైంది. ఇప్పుడు చెట్లన్నీ కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అవే మాటలు, అంజూరపు చెట్టు నువ్వు మా మీద రాజుగా ఉంటావా అన్నప్పుడు అంజూరపు చెట్టు ఏమంటుంది తెలుసా? నేను నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యక, నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యక మీ మీద రాజునై ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా అంది. చూసారా, ఈ అంజూరపు చెట్టుకు కూడా దాని కర్తవ్యం ఏమిటో, దాని బాధ్యత ఏమిటో తెలిసిపోయింది. నా మాధుర్యం ఇవ్వాలి, నా మంచి ఫలాలు ఇవ్వాలి. దేవుడు నన్ను ఉంచినందుకే నేను మంచి ఫలాలు ఇవ్వాలి, మాధుర్యము కలిగిన ఫలాలు ఇవ్వాలి తప్ప ఈ యొక్క పని మానుకొని మీ మీద రాజునై ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా అని అంజూరపు చెట్టు కూడా విముఖతను చూపింది, రాను అన్నది. దేవుడు అప్పగించిన పనే ముఖ్యం అనుకుంది. ఇవన్నీ కలిసి బయలుదేరే ఎక్కడికంటే ద్రాక్షావల్లి దగ్గరికి బయలుదేరే. ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళి ద్రాక్ష చెట్టు నీవు మా మీద రాజువై ఉండి మా మీద అధికారిగా ఉంటావా అన్నప్పుడు ఈ యొక్క ద్రాక్ష చెట్టు కూడా ఏమంటుందో తెలుసా? దేవునిని మానవులను సంతోషపెట్టు, ద్రాక్షరసమును నేను ఇయ్యక, దేవునిని మానవుల్ని సంతోషపెట్టు, ద్రాక్షారసమును నేను ఇయ్యక మీ మీద రాజునై ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా అంది. చూసారా, ద్రాక్ష చెట్టుకు కూడా తెలిసిపోయింది దాని పనేంటో, దేవుడు తన్ను ఎక్కడుంచాడో. ఈ చెట్లుకి నిరాశ ఎదురైంది. మొట్టమొదట ఒలీవల చెట్టు కాదు అంది, ఆ తర్వాత అంజూరపు చెట్టు కాదు అంది, ఆ తర్వాత ద్రాక్ష చెట్టు కూడా, అన్నీ కూడా ఒకే జవాబు చెప్పాయి. ఇక ఇవన్నీ కలిసి ఎక్కడికి వచ్చాయంటే ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చాయి. రండి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. ముళ్ళ పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించకోరిన ఎడల. ఇవన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చాయి. నీవు మా మీద ఉండి రాజుగా ఉండి మమ్మల్ని ఏలాలి అన్నప్పుడు ముళ్ళ చెట్టు స్పందిస్తుంది, మీరు నిజముగా మీ మీద రాజుగా నన్ను ఎన్నుకున్న ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్టును కాల్చివేయనని చెట్లతో చెప్పాను. గమనించారా, ఏమంటుంది తెలుసా? రండి రండి, నా నీడను ఆశ్రయించండి. ముళ్ళ చెట్టు ఏమంటుందో చూడండి. ముళ్ళ చెట్టు నీడను ఎవరైనా ఆశ్రయిస్తారా? అసలు ఆ ముళ్ళ చెట్టుకి ఆ నీడిచ్చే అంత స్వభావం ఉంటుందా? లేదు. ముళ్ళ చెట్టుకి హాని చేసే స్వభావం ఉంది. ఏ మనుషుడు కూడా ముళ్ళ చెట్టు నీడ కింద ఎవరు కూడా విస్మరించరు కదా. ఎవరు కూడా చూడండి, రండి రండి అని అంటుంది. మీరు నా దగ్గరికి రాకపోతే, నా నీడను ఆశ్రయించకపోతే నాలో నుండి అగ్ని బయలు వెళ్ళి లెబానోను దేవదారు, నిజంగా ఈ చెట్టేమో ఇంతది, లెబానోను ఆకాశము కన్నా ఎత్తైనది, లెబానోను పరలోక సంబంధించిన చెట్టు అది కదా. కాబట్టి ఇక్కడ లెబానోను దేవుని పర్వతం మీద ఎదుగుతున్న చెట్లు అవి. చూసారా ఏమంటుందో? ఈ ముళ్ళ చెట్టు చూసారా, నల్ల చెట్టు, ఈ ముళ్ళ చెట్టు అంటుంది నేను మీ మీద రాజుగా ఉంటాను అని. ఇక్కడ వాక్య భాగంలో ఈ యొక్క యోతాము చెప్పిన ఈ ఉపమానం, ఈ యొక్క ప్రస్తావన నేను తీసుకురావడం లేదు, కానీ నిజంగా ఒకరిని ఏలేవాడు ఎలా ఉండాలో స్వభావాన్ని గుర్తు చేయడానికి మనకి ఈ యొక్క ఉపమానాన్ని యోతాము చెప్పాడు. అయితే ఇక్కడ మన ఉద్దేశం ఆ యొక్క ఉపమానాన్ని గురించి తెలుసుకోవడం కాదు, కానీ ఆ చెట్లకు చూడండి వాటి బాధ్యత ఎలా తెలిసిందో. ఇక్కడ ఒలీవల చెట్టుకి తన బాధ్యత తెలిసింది, తన స్థానము తెలిసింది. నేను దేవునిని మానవుల్ని నరులను దేని ద్వారా సన్మానించాలో అని ఆ యొక్క ఒలీవల చెట్టుకు తెలిసింది. అంజూరపు చెట్టుకు కూడా తెలిసింది, నా మంచి ఫలములను, నా మాధుర్యమును నేను ఇయ్యాలి కదా అని. ద్రాక్ష చెట్టుకు తెలిసింది, దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టు, ద్రాక్ష రసము నేను ఇయ్యక అని. ముళ్ళ చెట్టుకు తెలియలేదు తనేంటో, తనేం చేయగలదో, తనకున్న స్థానం ఏమిటో, తన సామర్థ్యం ఏమిటో, లేని దానిని కాని దానిని ఊహిస్తూ ఉంది. ఇందులో ఒక శ్రేష్టమైన సత్యాన్ని
నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం వింటున్న మనం కూడా నువ్వెవరో తెలుసా? నీ స్థానం ఏమిటో తెలుసా? దేవుడు నిన్నెక్కడ ఉండమన్నాడు? నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? దేవుడు వెళ్ళమన్నది ఎక్కడికి? నువ్వు వెళుతున్నది ఎక్కడికి? దేవుడు ఉండమన్నది ఎక్కడ? నువ్వు ఉంటున్నది ఎక్కడ? దేవుడు చేయమన్నదేంటి? నువ్వు చేస్తున్నదేమిటి? ప్రతిసారి కూడా మనల్ని మనం ఇలా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆకాశమందున్న దేవుడు చూస్తూ ఉన్నాడు, హృదయాంతరంగాలు చూస్తున్నాడు. ఆయన కంటికి కనిపించంది ఏది కూడా లేదు కదా. ఈ దినాన చెట్టు చాలాసార్లు మానవ జీవితానికి సాదృశ్యంగా ఉంది కదా. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం 4వ అధ్యాయం 22వ వచనంలో నెబుకద్నెజర్ కల కన్నాడు. ఆ కలలో అతడు ఓ పెద్ద చెట్టును చూశాడు. దానియేలు వచ్చి ఆ కలభావాన్ని చెప్పే సందర్భంలో, రాజా ఆ చెట్టు నిన్నే చూయిస్తుంది అని చెప్తున్నాడు. కాల సందర్భాలలో బైబిల్ గ్రంథంలో చెట్లు మానవ జీవితానికి పోలికగా ఉన్నాయన్నమాట. భూమి మీద యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఒక పుట్టు గుడ్డివాణ్ణి దేవుడు స్పృశించాడు. చూడు అంటే అంటున్నాడు, నాకు మనుషులు కనిపిస్తున్నారు, ఆ మనుషులు కదులుచున్న చెట్లులాగా ఉన్నారు అని చెప్తున్నాడు. నిజమే, ఇక చాలా సందర్భాలలో బైబిల్ గ్రంథంలో అతడు కదులుతున్న చెట్లు కనిపిస్తున్నాడని గుడ్డివాడు చెప్పినట్లుగా మనం కూడా చాలాసార్లు మానవ జీవితాలు దేంతో పోల్చబడ్డాయి అంటే చెట్లతో పోల్చబడ్డాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తవి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అంటున్నాడు. చూసారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్లు. ఈ దినాన ఆయన నాటిన చెట్టుగా ఉన్నావా? ఆలోచించండి. ఇశ్రాయేలీల్ని దేవుడు వాక్య భాగంలో రాయబడింది, ఆయన ఐగుప్తు నుండి తెచ్చి కానాన్లో నాటాడు ఆయన కొరకు ఫలించాలని. కానీ కానాన్లో నాటితే శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు ఇవ్వాల్సింది పోయి కారు ద్రాక్షలు కాసెనని ఆ యజమానుడు దుఃఖభరితమైన పాటను పాడతాడే యెషయా గ్రంథంలో. ఇంతకన్నా నేనేం చేయాలి అంటున్నాడు. చూసారా, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు మన జీవితంలో, ఎన్ని అద్భుతాలు చేస్తాడు. ఇశ్రాయేలీలకి దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని బయటికి తేవడానికి మోషేను పంపించి 10 అద్భుతాలు చేసి వారి కోసం దేవుడు, అసలు చూడండి, దేవుడే తనంతట తాను వారు పడుతున్న బాధ, వారి మూలుగులు చూడడానికి దేవుడు దిగొచ్చాడు. ఎర్ర సముద్రమును చీల్చివేశాడు, ఫరో సేనలను ముంచివేశాడు. వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు మారాను మధురంగా మార్చేశాడు ఆయన. బండ నుండి నీళ్లు తెచ్చాడు, వారికి ఆకాశము నుండి మన్నా ఇచ్చాడు, వారికి తినడానికి పూరేడు పిట్టల మాంసం ఇచ్చాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వారి చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు పాతగిలలేదు, కాళ్ళు వాయలేదు. శత్రు రాజులు వీరి మీదకి రాకుండా దేవుడే యుద్ధం చేశాడు. శత్రు రాజులు గుండెల్లో భయం కలిగించాడు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఇంకేం చేయాలి ఆయన? మోషే తర్వాత యెహోషువ, యొర్దాను 2 పాయలైంది, ఎరికో గోడలు కూలాయి, హాయి పట్టణాన్ని జయించారు. ఇంకేముంది చెప్పండి? అంతా దేవుడే వారి పక్షాన్ని ఎన్ని కార్యాలు చేశాడు. వారిని అలా తీసుకొని వెళ్ళి దేవుడు కానాన్లో నాటాడు. కానాన్లో నాటి దేవుడు ఎదురు చూశాడు. మంచి ద్రాక్షలు కాయాలి అని, ఫలించాలని దేవుడు ఎదురు చూశాడు. ఆ ఫలింపులో దేవుడు ఆనందించాలని ఎదురు చూశాడు. తన బిడ్డలు ఫలిస్తే దేవుడు సంతోషించాలని చూస్తే వాక్యభావం రాయబడింది. కారు ద్రాక్షలు కాసెను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు చూడండి ఎలా విలాపం చేస్తున్నాడో, వారి గురించి ఏం మాట్లాడుతున్నాడో, ఏం దుఃఖభరితమైన అంగలార్పు పాట పాడుతున్నాడో. నిజంగా మనం కూడా ఈ రీతిగా దేవునికి దుఃఖం కలిగిస్తున్నాం. ఇంతకీ ఆ యజమానుడు, ఆ ద్రాక్ష తోట యజమాని ఏం పాడుతున్నాడో చూడండి. అంటున్నాడు, నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బావుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. వాటి మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపంలో ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చూసారా, కారు ద్రాక్షలు కాసెను. మంచి ద్రాక్షలు రావాలి, మంచిగా జీవించాలి, కానీ వారు కారు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను అని నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి
చేయగలను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇంతకన్నా నేనేం చేయాలి అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి? ఈ దినాన నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను నాటాడు. వాక్య భాగంలో ఎంత చక్కని మాట రాయబడింది. దేవుడు నిన్నాడు, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు. ఈ దినాన నీ ద్వారా దేవునికి మహిమ రావాలని, నీ ద్వారా దేవునికి ఘనత రావాలని, నీ ద్వారా దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడాలని, నీ జీవితం ద్వారా ఫలాలు ఫలిస్తే దేవుడు ఆనందించాలని నిన్ను నాటితే యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షము యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడెను అంటున్నాడు. యూదావారులారా రండి రండి, న్యాయం తీర్చండి. నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికన్నా మరెక్కువ నేను ఏం చేయగలను అంటున్నాడు. మంచి ద్రాక్షలు రావాలని ఎదురు చూశాను, అయితే అది కారు ద్రాక్షలు వచ్చింది అంటున్నాడు. నిజమే కదా? ఇశ్రాయేలీలు వారు కానానులో వెళ్ళిన తర్వాత వారు అన్యుల్ని, అక్కడున్న స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న కానాను జాతుల్ని తరిమివేయాలి. కానీ తరిమివేయలేదు కదా, వారిని ఉండనిచ్చారు, వారితో పొత్తు పెట్టుకున్నారు, అన్య వివాహాలు చేసుకున్నారు, వారి విగ్రహాలకు మొక్కారు, వాళ్ళు బలి అర్పించింది తిన్నారు, అన్నిలో కలిసిపోయారు, దేవునికి దుఃఖం కలిగించారు. వారు ప్రత్యేకంగా ఉండలేకపోయారు, ప్రత్యేకంగా జీవించలేకపోయారు. అందుకే ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ చెట్ల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, తన్ను మహిమపరుచుకున్నట్లు నీత్యను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అన్నాడు. మనమే ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి చెట్టు అనుభవం మనం నేర్చుకుందాం. మొట్టమొదట దేవుడు ఆదామవ్వలను సృష్టించినప్పుడు దేవుడు సమస్తమును వారికి ఇచ్చాడు కదా. ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. సమస్తమునకు అధిపతి ఆయనే. ఇప్పుడు ఏదేను తోటంతా కూడా ఆదాము ఆధిపత్యం కింద, ఆదాము అధికారము కింద ఉంది. అయితే ఆదాము దేవుని చేతి కింద ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. అంతా నీదే అన్నాడు. ఒక చెట్టు విషయం దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ చెట్టు పండు తినద్దు అన్నాడు. ఇది తిను దినాన నువ్వు నిశ్చయముగా సస్తావు అని చెప్పాడు. గమనించండి, అక్కడ జ్ఞానవృక్షం, అక్కడ మంచి చెడులు, జ్ఞానవృక్షం, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, కానీ జీవవృక్ష ఫలాలు తినమన్నాడు. ఆ జ్ఞానం, మంచి చెడులు ఇచ్చే జ్ఞానం వృక్షం ఉందే, అది వద్దు అన్నాడు. దేవుడు వద్దంటే వద్దు, అవునంటే అవును. ఇది మనం నేర్చుకోవాలి. నీకేది మేలో, ఏది చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో దేవునికి తెలుసు. మనం చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికే సలహాలు ఇస్తాం. దేవుణ్ణే మనం ఏం చేస్తామంటే దేవునికి ఆజ్ఞాపిస్తాం. ప్రభువా అలాగది ఇలా చెయ్యి, నాకు అలా వస్తూ ఇలా చెయ్యి, ఈ దారులు చేయని మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికే సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్తాం. ఏదేం తోటలో ఏం జరిగింది? జీవవృక్ష ఫలాల వైపు ఆకర్షితులు అవ్వాల్సింది పోయి జ్ఞానం వైపు ఆకర్షితుడయ్యాడు. ఏమైంది? అవ తిన్నది మోసపోయింది. అక్కడ జరిగిన సంభాషణ అంతా మనకు తెలుసు. తెచ్చి ఆదాముకు ఇచ్చింది, ఆదాము కూడా తిన్నాడు. వారి నేత్రాలు తెరవబడ్డాయి. వారి దిగంబరంలో మనం తెలుసుకొని అంజురు పాకులతో తమను తాము కప్పుకొని చెట్టు చాటుకు వెళ్ళారు. ఈ చెట్టు ఏంటో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లటి పూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరం విని దేవుని యెహోవా ఎదుటికి రాకుండా ఆ తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఒక చెట్టు చాటుకు వెళ్ళిపోయారు. ఆ చెట్టు చాటున దాక్కున్నారు. ఇప్పుడు నేను అంటాను, ఈ చెట్టుకు ఒక పేరు పెడదాం. ఆ చెట్టు ఏం చెట్టు అంటే ఆదాము చెట్టు. ఎందుకు వెళ్ళారా చెట్టు చాటుకి? ఆజ్ఞ అతిక్రమం వల్ల. కాబట్టి ఈ ఆదాము చెట్టు మనకేమి నేర్పిస్తుందంటే ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞను అతిక్రమించటం. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమించడం పాపం, పాపము వల్ల వచ్చు జీతం మరణం. దేవుడు ఆజ్ఞను అతిక్రమించి మానవుడు మరణాన్ని స్నేహించుకున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరణ శాసనాన్ని రాసుకున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనిషి దేవుని నుండి చాటుకు పారిపోయాడు. ఆజ్ఞను అతిక్రమించి మనిషి మరణాన్ని స్నేహించుకున్నాడు, జీవాన్ని వదిలేశాడు, దేవుని సహవాసంలోకి రాలేకపోయాడు. ఆజ్ఞ అతిక్రమం. ఈ దినాన వాక్యం వింటున్న నీవు ఈ దినం ఈ వాక్యం విని కూడా నీ జీవితంలో యేసుక్రీస్తే రక్షణ నువ్వు అతిక్రమిస్తే, నాకు కాదు అనుకుంటే, బహుశా నీ జీవితంలో ఈ ఆజ్ఞ అతిక్రమణ ద్వారా నీ జీవితంలో నువ్వేమవుతావో తెలుసా?
ఈ దిన వాక్యం వింటున్న నీ జీవితంలో ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఆజ్ఞను అతిక్రమించొద్దు. దేవుడిచ్చిన చట్టం, ఇదిగో పరిశుద్ధ గ్రంథం. ఈ వాక్యం కావాలి మనకి. ఈ వాక్యాన్ని మనం అతిక్రమించకూడదు. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఈ లోకంలో మనం మనుగడ సాగించాలో దేవుని బిడ్డలుగా వాక్యము మనకి నియమాలు, వాక్యం మనకి కట్టడ. ఈ ఆజ్ఞను మనం దాటద్దు. ఇది ఆజ్ఞ ఉపదేశముగా మనకు ఉండాలి. ఈ ఆజ్ఞ దీపంగా ఉండాలి మనకి, దేవుని యొక్క వాక్యం. ఆలోచిద్దాం. ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. ఆదాము చెట్టులో మనం ఏమి నేర్చుకుంటాం తెలుసా? ఆదాము దాక్కున్నాడు చెట్టు చాటుకు వెళ్ళి. దేవుడు వచ్చాడు, స్వరము విని. ఇంతకుముందు ఆ స్వరానికి ఎదురెళ్ళేవాడు, ఆ స్వరం ఒకరికి ఎదురు చూచేవాడు, ఆ స్వరంతో కలిసి మాట్లాడేవాడు, దేవునితో కలిసి సాయంత్రం వేళ ఆ తోటంతా తిరుగులాడేవాడు. కానీ ఈ దిన నా స్థితి లేదు ఆదాముకి. పాపము ద్వారా మనిషి పతనమయ్యాడు. పాపము ద్వారా మనిషికి ఒంటరితనం వచ్చింది. పాపము దేవుని సహవాసాన్ని పోగొట్టింది. పాపము మొట్టమొదటిగా భయపడి, అంతకుముందు ఆదాముకి భయం అనేది ఏంటో తెలియదు, పరుగులు తీయడం అంటే ఏంటో తెలియదు, దాక్కోవడం అంటే ఏంటో తెలియదు, దిగంబరత్వం అంటే ఏంటో తెలియదు. అంజురు పాకులతో కప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆదాము పాపము చేయనంత కాలం దేవుని కుమారుడుగా ఉన్నాడు కాబట్టి వెలుగును వస్త్రంగా ధరించుకున్నాడు. ఇది ఆదాము జీవితంలో మనం చూస్తాం. వెలుగును ఆదాము వస్త్రంగా ధరించుకున్నాడు. అవ్వ కూడా వెలుగును వస్త్రంగా ధరించుకుంది. కానీ వారి నేత్రాలు తెరవబడినప్పుడు వారికి వస్త్రాలు లేవన్న సంగతి, దిగంబరులమన్న సంగతి వారికి తెలిసిపోయి తమ్మును దాక్కున్నారు, చెట్టు చాటుకు వెళ్ళారు, చెట్టును ఆశ్రయం తీసుకున్నారు. ఆజ్ఞాతిక్రమం. ఆదాము చెట్టు ఆజ్ఞాతిక్రమాన్ని చూపిస్తూ ఉంది. ఈ దినాన నీ జీవితంలో దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇది మనకు అవసరం. ధ్యానించువాడు ధన్యుడు. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నావా? వాక్యానుసారంగా నడుస్తున్నావా? అమెరికా అధ్యక్షుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు, దేవుని వాక్యం లేకుండా ఒక వ్యక్తి ఎలా జీవించాలో తెలియదు, దేవుని వాక్యం లేకుండా పరిపాలన ఎలా చేయాలో తెలియదు. ఈ రెండు నాకు తెలియదు అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట! దేవుని వాక్యం లేకుండా ఒక వ్యక్తి ఎలా జీవించాలో తెలియదు, దేవుని వాక్యం లేకుండా పరిపాలన ఎలా చేయాలో తెలియదు. దేవుని వాక్యం. మోషే తర్వాత యెహోషువ నాయకత్వానికి వచ్చిన తర్వాత యెహోషువ మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ మోషేకు తోడై ఉన్నట్టు నీకు నేను తోడై ఉంటా. అయితే ఈ గ్రంథంలో కుడి ఎడములో తప్పిపోవద్దు, దాని ప్రకారం నిలబడు. దావీదు తన అవసాన కాలమందు కూడా సొలొమోనుకి ఇదే చెప్తాడు, సొలొమోన్, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను. అయితే దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన నీకు ఆజ్ఞాపించిన విషయంలో, ఆయన కట్టడల యందు నీవు నడు, కుడి ఎడమలో తప్పిపోవద్దు. ఆయన వాక్యానుసారంగా నడిచినప్పుడు నువ్వెక్కడ తిరిగినా, ఏ పని పూనుకొనినా వివేకము కలిగి ప్రవర్తిస్తావని చెప్తున్నాడు. ఈ దినాన పౌలు గారు కూడా అదే మాటలు రాస్తాడు. ఈ లేఖనాలు నువ్వు బాల్యము నుండి తెలుసు తిమోతి, వాటి అందే నిలకడ కలిగి ఉండు. బాల్యము నుండి తెలుసు నీకు ఈ లేఖనాలు. ఎంత మంచి మాట! ఈ దినాన వాక్యం ఎరుగున్నావా? ఆజ్ఞను అతిక్రమించకండి, వాక్యానుసారంగా జీవించండి. వాక్యము పౌలు గారు కొలసి సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో, క్రీస్తు యొక్క వాక్యం మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయుడి కదా. ఈ వాక్యం మన చుట్టూ కంచె ఉంటుంది, కంచెను దాటకూడదు. బైబిల్ చెప్తుంది, కంచెను దాటితే పాము కాటేస్తుంది, కంచెను దాటద్దు కదా. ఇది నా వాక్యం వింటున్న మన జీవితాల్లో కంచెను దాటకండి. దేవుని యొక్క వాక్యము మనకి కావాలి. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడో కదా. దేవుడు వచ్చాడు, ఆదామును ప్రశ్నిస్తున్నాడు, అవను ప్రశ్నించాడు, ఆ తర్వాత సర్పాన్ని ప్రశ్నించాడు. దేవుడు చూడండి, ఆదామును అన్నాడు, నీవు చెమటతోనే నువ్వు బ్రతికినంత కాలం జీవిస్తావు అన్నాడు. శ్రమతోనే ఈ భూమి తన ఫలసాయం ఇవ్వదని ఆదాము శపించబడ్డాడు. బ్రతికినంత కాలం అవ్వ ప్రసవ వేదన, సర్పము ప్రాకుతావు, మన్నే తింటావు. శపించబడింది పాపం వల్ల.
ఆజ్ఞ అతిక్రమం వల్ల భయం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం వల్ల పారిపోవడం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం వల్ల దాక్కోవడం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం వల్ల దిగంబరత్వం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం వల్ల చెమట కార్చడం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం వల్ల ముళ్ళొచ్చాయి. ఆజ్ఞ అతిక్రమం వల్ల నువ్వు మన్ను కాబట్టి తిరిగి భూమికి చేరతావు. ఎంత విషాదం! ఆజ్ఞ అతిక్రమిస్తున్నావా? నీవున్న తావు, నువ్వున్న స్థితి బహుశా ఆదాము చెట్టును జ్ఞాపకం చేస్తుందేమో. ఆదాము చెట్టు ఆజ్ఞాతిక్రమాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆజ్ఞాతిక్రమం వల్ల సంభవించిన ఫలితాలు ఒకదాని తర్వాత ఒకటి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే అద్భుతం, ఏ చెట్టు చాటుకి ఆదాము వెళ్ళాడో దానికి పరిష్కారం. మొదటి ఆదాము చెట్టు చాటుకు వెళ్ళాడు పాపం చేసి. అయితే ఆదామును తిరిగి తన ముందు నిలబెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బహిరంగ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఎంత గొప్ప సన్నివేశం! ఆదాము పాపమును కప్పివేసుకోవడానికి చెట్టు చాటుకు వెళ్తే తిరిగి ఆదామును తన ముందుకు తీసుకొచ్చి తన ముందు నిందారహితుడుగా నిష్కలంకుడుగా నిలబెట్టుకోవడానికి, ఆదాముకు ఆ స్థానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములకు శాంతికరం అవడానికి యజ్ఞ పశువుగా అదే మ్రాను మీద ఆయన బహిరంగంగా శిబిరమునకు వెలుపల వేలాడదీయబడ్డాడు. ఈ దినాన రక్షణ పొందావా? మారుమనసు పొందావా? యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఆదాము చెట్టు ఆజ్ఞాతిక్రమాన్ని చూపిస్తుంది. నువ్వు ఇంకా పాపములు జీవిస్తున్నావేమో, పాపముల అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావేమో, లోకములో ఉన్నదాన్ని ప్రేమిస్తున్నావేమో. అయితే అల్పకాలం స్వల్పకాలమైన ఈ లోకాన్ని ప్రేమించి నిత్య జీవాన్ని పోగొట్టుకోకండి. దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. మొట్టమొదటి చెట్టు జ్ఞాపకం చేశాను. ఇదే ఆదాము చెట్టు ఆజ్ఞాతిక్రమాన్ని జ్ఞాపకం చేస్తుంది, దాని ఫలితాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండో చెట్టు దగ్గరికి వద్దాం. రెండో చెట్టు గమనించండి. ఏలియా ఒంటరిగా దేవుని కొరకు ఒక పోరాటమే చేశాడు అని చెప్పుకోవచ్చు కదా. ఒక పోరాటమే చేశాడు. అతడు యెజెబెలు రాణితో, అహాబు రాజుతో తలపడ్డాడు. నిజ దేవుని ఆరాధన నిలిచిపోయింది. వాణిజ్య వ్యాపారాల నిమిత్తం తన రాజ్యాకాంక్ష విస్తరణ కొరకు అహాబు అన్యులతో వియ్యమొందాడు. సీదోను సంబంధమైన బయలు కుమార్తెను వివాహమాడాడు ఈ యొక్క అహాబు రాజు. ఆమె వస్తూ తన దేవుళ్లను తెచ్చుకుంది, ప్రవక్తలను తెచ్చుకుంది. ఇక్కడ చాలామంది ఇశ్రాయేల్ రాజులు అన్య స్త్రీలను వివాహమాడారు, కానీ వారు వస్తూ వారి దేవుళ్లను దేవతను తెచ్చుకున్నారు, ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ఈ యెజెబెలు మరీత విపరీత బుద్ధి. ఈమెం చేసింది తెలుసా? విగ్రహాలు తెస్తూ తన ఊర్లో ఉన్న పూజారులందరినీ తెస్తూ ప్రవక్తల్ని, ఇశ్రాయేల్ అందరూ కూడా అదే ఆరాధించాలని పట్టుబట్టింది. ఈమె ఎంత క్రూరాలు ఆలోచించాడు. బైబిల్ గ్రంథం నుంచి రాయబడింది, తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయడానికి తను అమ్ముకున్న అహాబు వంటి రాజు ఎవరు లేరు అని మాట. భయానకమైన స్త్రీ ఆమె. పతనమైన స్థితికి, దుష్టత్వానికి పరాకాష్ట యెజెబెలు. అందుకే పాపమును, దుష్టత్వాన్ని, కీడుని, దేవునికి వ్యతిరేకమైన భయానకమైన పాపాన్ని గుర్తు చేయడానికి పరిశుద్ధ గ్రంథంలో యెజెబెలు పేరు రాయబడింది. సంఘము యెజెబెలు అనే ఆత్మను ఉండనిస్తుందనే మాటలు మనం తరచుగా చూస్తాం. ఏలియా తలపడ్డాడు యెహోవా నిజమైన దేవుడిని నిరూపించడానికి. నిజంగా నిరూపించాడు. కర్మెలు పర్వతం మీద యెహోవా నిజమైన దేవుడని నేను నిరూపిస్తాను. మీరు అన్నట్లుగా బయలు నిజమైన దేవుడైతే రండి కర్మెలు పర్వతం మీద తేల్చుకుందామని వ్యవస్థ అంతా కర్మెలు పర్వతం మీదకి వెళ్ళింది. ఏలియా ఒక్కడే ఒక పక్క, 450 మంది అషేరా ప్రవక్తలు, 400 మంది బయలు ప్రవక్తలు, మొత్తం 850 మంది ప్రవక్తలు, రాజు రాణి పరివారం అంతా ఒక పక్క, ఎటు తెలుసుకోలేని ఇశ్రాయేలీలు. ఏలియా ఒక్కడే ఒక పక్క. మొట్టమొదటి అవకాశం వారికి ఇవ్వబడింది. వారు సాయంకాలం వరకు వారి అరుపులు, వారి కేకలు, వారి దేహాలను చించుకుంటున్నారు. రక్తాలు కారుమట్టుగా కోసుకుంటున్నారు. వారు అరుస్తున్నారు, ఓ బైలా జవాబివు, వధించబడిన ఈ యొక్క మాంస ఖండాలను నువ్వు దహించివేయి. ఎంత మాత్రం బయలు స్పందించలేదు. ఒక్కో భక్తుడు రాస్తాడు, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, మనలాంటివాడే. ఒక్కొక్కసారి మనం కూడా
విశ్వాస జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తాం. ఎందుకో తెలీదు. ఆ వెంటనే తీవ్రంగా మనం నిరాశకు లోనైపోతాం. దేవుడున్నాడన్న గొప్ప నిరీక్షణతో గొప్ప విజయాలు సాధిస్తాం. ఒక్కొక్కసారి మరి వెంటనే నిరాశ నిస్పృహల్లో కురిగిపోతాం. అందుకే కీర్తనాకారుడైన దావీదు ఈ రీతిగా పాడతాడు, రాస్తాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. ఏలియా ఏం చేశాడో తెలుసా? ఏలియా పారిపోయి ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళిపోయి దాదాపు 60 నుండి 100 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. ఒక దినం అంతా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. 60 నుండి 100 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు ఏలియా. అంటే యెజెబెలు చంపుతుందేమో, ఆమె చంపడానికి ముందే నేను వెళ్ళిపోదామని, ఆమె చేతిలో చిక్కడం కన్నా నేను పారిపోవడం మేలు అనుకున్నాడేమో. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏలియా అయినా ఇలా చేసింది, ఈ అగ్ని ప్రవక్తే కదా ఏలియా అయినా ఇలా చేస్తాడు అనిపిస్తుంది. అవును, ఏలియానే. ఏలియాకు బలహీనత ఆవరించింది. అందుకే అతడు ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళిపోయి, రండి వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోకి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడ, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసిను. చూసారా, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభా, ఇంతవరకు చాలు, నా పితరుల కన్నా నేను యోగ్యుని కాదు, ఇంత మట్టుకు చాలు. ఏ చెట్టు కింద? అవును, అతడు బదిరి వృక్షం కింద కూర్చొని, బదిరి వృక్షం, ఈ చెట్టుకి ఏమని పేరు పెడదాం? ఏలియా వృక్షం, ఏలియా చెట్టు, బదిరి వృక్షం. ఎందుకు పరిగెత్తాడు? ఎందుకు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడంటే ఏలియా కృంగుబాటులో ఉన్నాడు, ఏలియా కలవరంలో ఉన్నాడు. అందుకే ఈ చెట్టుకు ఒక పేరు పెడదాం. ఏలియా చెట్టు కృంగుబాటు చెట్టు, లేదా కలవరంతో కూడిన చెట్టు అనుకోవచ్చు. కృంగుబాటు, ఏలియా కృంగిపోయాడు. నిజంగా చూసారా, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కృంగుబాటు, మన జీవితంలో నిరాశ, నిస్పృహ మన జీవితంలో ఆవరిస్తుంది. నిజంగా ఇటువంటి సందర్భాల్లో కూడా మనకి ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఒంటరిగా ఉన్నామనిపించినప్పుడు, జీవితంలో మనకి ఏమాత్రం మన జీవితం మనకు ఆశాజనకంగా లేనప్పుడు, నా వారు ఎవరు నాకు లేరు అనుకున్నప్పుడు, నాకు సహకరించేవారు ఎవరు లేనుకున్నప్పుడు, నేను ఒక్కరిని పని చేస్తున్నాను, ఇలా చేయడం ద్వారా నాకు ఏమి లాభము అనుకున్నప్పుడు మన జీవితంలో నిరాశ వస్తుంది. పరిస్థితులు మనం అలా చేస్తే, ఇన్ని గొప్ప విజయాలు సాధించిన ఏలియా నిజంగా ఎందుకు అంత కృంగిపోయాడు? కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ సమయం ముందు ఏలియా కృంగిపోయాడు. ఎందుకంటే మనం ఏలియా యొక్క స్థితిని మనం ఆలోచిస్తే, ఏలియా నిజంగా కృంగిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు గతించిన కాలమంతా కూడా ఏలియా ఒంటరిగానే సేవ చేశాడు. ఇక్కడ ఏలియాకు అసలు విశ్రాంతి లేదు, ఏలియాకు సరైన ఆహారం ఉందో కూడా లేదో తెలియదు. ఇవన్నీ కలిసి ఏలియాని ఏం చేశాయంటే కృంగుబాటుకు గురి చేశాయి, చచ్చిపోదాం అనుకున్నాడు. అంటే ఏలియా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇంత మట్టుకు చాలు ప్రభువా, నన్ను తీసుకో అని పడుకున్నాడు. అంటే నిద్రలో నన్ను తీసుకో అని, అంటే ఇక ఎంత మాత్రము జీవించాలన్న ఆశ అతనికి లేదు. అయితే వాక్య భాగంలో వ్రాయబడిన గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏలియా నన్ను తీసుకో అంటే ఈ బదిరి వృక్షము కింద, ఈ నిరాశ చెట్టు, కృంగుబాటు చెట్టు, కలవరం చెట్టు, ఈ చెట్టు కింద పడుకొని తీసుకో అంటే దేవుడు తీసుకోవాలా? దేవుడు తన దూతను పంపి ఏలియాకు సమృద్ధిగా నిద్రపోయిన తర్వాత తట్టి లేపి, దేవుడు తన దూతను పంపి, ఏలియా లేచి చూచేటప్పటికి ఆ తల దగ్గర కాల్చబడిన అప్పం, నీళ్ల బుడ్డి ఉన్నాయి. ఏలియా తిన్న తర్వాత, ఆ నీళ్లు తాగిన తర్వాత ఏలియా మళ్ళీ పడుకున్నాడు. దేవుని దూత తట్టి, ఏలియా లే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని దేవుని దూత ద్వారా దేవుడు ప్రోత్సహించడానికి ఇష్టపడ్డాడు ఏలియాని. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం, అతడు చూచినంతలో అతడి తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు వచ్చి. చూసారా, ఏలియా ఆ భోజనము తిని మళ్ళీ పడుకున్నాడు. దేవుని దూత తట్టి, లేచి మళ్ళీ భోజనం చేయి, మళ్ళీ భోజనం చేశాడు. ఇప్పుడు దేవుని దూత, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇప్పుడు దేవుడు చూడండి, ఈ బదిరి వృక్షం కింద కృంగిపోయిన ఏలియా, అది ఏలియా చెట్టు అనుకోవాలి, బదిరి వృక్షంగా మనకి ఏలియా గుర్తొస్తాడు.
ఆ కృంగిపోయిన ఏలియాకి, జీవితంలో నిరాశ చెందిన ఏలియాకి, కలత చెందిన ఏలియాకి, ఆ పరిస్థితుల్లో చనిపోవాలి అనుకున్న ఏలియాకి దేవుడు అదే చెట్టు కింద చికిత్స చేస్తున్నాడు. మన కృంగుబాట్లు ఆయనకి తెలుసు, మన దుఃఖ దినాలు ఆయనకి తెలుసు, మన వేదనలు ఆయనకు తెలుసు, మన ఒంటరితనం ఆయనకి తెలుసు, మన భయాలు ఆయనకి తెలుసు, మన ఆందోళనలు ఆయనకి తెలుసు. ఇవన్నీ వచ్చాయని చనిపోదాం అనుకుంటామా? లేదు. ఏలియాకి ఇంకా 10 సంవత్సరాల సేవ మిగిలింది. ఏలియా చేయాల్సింది చాలా ఉంది. సిరియా మీద రాజుగా అభిషేకించాల్సిన పనుంది. ఇశ్రాయేల్ మీద రాజుగా మరొక వ్యక్తిని అభిషేకించాలి. తన వారసుణ్ణి అతడు కనుగొని అతన్ని బాధ్యతలు అప్పగించాలి. ఇన్ని పనులున్నాయి. 10 సంవత్సరాల సేవ ఉంది. అంటే ఇంకా దేవుడు అప్పగించిన పని పూర్తి కాకముందే చనిపోవాలనుకున్నాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనకి ఇలాగే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చెట్టు కింద ఉన్నట్టు? బదిరి వృక్షం. ఏలియా చెట్టు కింద మనం ఉన్నట్టు నిజంగా నాకు అనిపిస్తుంది. మనం రోజు ఆ చెట్టు కిందకి పోతాం. ఏదో సమయంలో, ఏదో ఒక గంటలో భయాలు, ఆందోళనలు, కలవరాలు, భవిష్యత్తు గురించిన అనిశ్చితి, ఏం చేయాలో తెలియదు, దిక్కుతోచని పరిస్థితులు, భవిష్యత్తు ఏమో అంధకారం, జరగాల్సిన పనులు జరగట్లేదు, ఇంట్లో పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి, ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఈ పరిస్థితులన్నిటి మధ్య నేను ఎందుకు బ్రతకాలి? ఇదే మనకు నేర్పే ఏలియా చెట్టు. మనమందరం కూడా అనునిత్యం ఏలియా చెట్టు కిందకి వెళ్తూ ఉంటాం. అదే బదిరి వృక్షం, అదే చెట్టు కింద దేవుడు ఏలియాకి చికిత్స చేస్తున్నాడు. చాలినంత నిద్ర పడుకోబెట్టాడు. మీకు ఒక విషయం తెలుసా? ఏలియా పడుకునుంటే దేవుని దూత అక్కడే కూర్చొని ఉండాలి కదా. దేవుడు చూడండి తన బిడ్డలకి ఎటువంటి ఆదరణ ఇస్తున్నాడో, ఎటువంటి భద్రత ఇస్తున్నాడో ఈ విషయం మనకు అర్థమవుతుంది. మనం ఒంటరిగా ఏమి లేము ఇక్కడ. అవును, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించినందున మనం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునొక కర్త దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూస్తూ ఇంత సాక్షి సమూహం మన మధ్య. అవును కదా, దేవుడు ఉన్నాడు. ఏలియా మళ్ళీ తిని చూసారా, మంచి భోజనం ఏలియాకి పెట్టి చాలినంత నిద్రించిన తర్వాత దేవుని దత్త అక్కడ కూర్చొని రెండవ మారు లేపినప్పుడు మళ్ళీ భోజనం తిని, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని ఏలియాని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. ప్రాణం తీసుకో అంటే తీసుకోడు ఆయన. కారణాలేంటి? నీకు ఆలోచన రావడానికి కారణాలేంటి? ఎందుకు దిగజారావు? ఎందుకు బలహీనుడయ్యావు? ఆయన మన శారీరక అవసరతలు కూడా చూస్తాడు, శారీరక బలహీనతలు కూడా చూస్తాడు, వాటిని బాగు చేస్తాడు. వాటి గురించి దేవుడు చర్య తీసుకుంటాడు. ఏలియాను చూడండి, శారీరకంగా బలహీనమైనప్పుడు ఏలియాకు శారీరక ఆహారం పెట్టాడు. ఆత్మ సమృద్ధిలో పోషించబడ్డానికి ప్రోత్సహిస్తూ తట్టి లేపుతూ నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆ ఆహారము చేత దేవుడు అతనికి శారీరక ఆహారం పెట్టాడు, ఆత్మీయ ఆహారం పెట్టాడు. ఆహారం ఇచ్చి 40 దివారాత్రాలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబుకొచ్చి మళ్ళీ శక్తి పొందాడు. సేవా పరిచర్య బాధ్యతలు అప్పగించబడ్డాయి. అతడు తిరిగి పునరుత్తేజం పొందాడు. ఆయన పునరుద్ధరించబడ్డాడు, శక్తిని పొందాడు. ఆ శక్తితో అతడు ఏం పనులు చేశాడు చూడు 15వ వచనంలో అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాహేలును పట్టాభిషేకం చెయ్యి. ఇంత పని ఉంది. ఈ పని చేయకముందేనే సిరియా దేశం మీద అజేహేలును పట్టాభిషేకం చేయకుండానే చచ్చిపోతాడంట. ఇంకా చూడండి దేవుడు ఏమంటున్నాడో, ఇశ్రాయేలు మీద నింషి కుమారుడైన యేహూను పట్టాభిషేకం చేయి. సిరియా మీద హజాయేలును పట్టాభిషేకం చెయ్యి అన్నాడు. ఇశ్రాయేలు మీద నింషి కుమారుడైన యేహూను పట్టాభిషేకం చేయి. బాధ్యత దేవుడు ఎలా అప్పగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ కుమారుగా ప్రవక్తగా ఉండుటకు అబెల్ మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయి. ఇంత పెద్ద బాధ్యత వదిలిపెట్టి 10 సంవత్సరాల సేవను వదిలిపెట్టి ఇశ్రాయేలుని దిక్కులేని వాళ్ళుగా వదిలిపెట్టి చచ్చిపోతానంటాడు. పైగా ఆ ప్రార్థన కూడా చూడండి, చెట్టు కింద ఇంత మట్టుకు చాలంట. ఈ మాట ఎవరనుకున్నారు? మనం కూడా చాలాసార్లు ఇంత మట్టుకు చాలు ప్రభువా అంటాం. దేవుడు అనాలి ఇంత మట్టుకు చాలు, వచ్చాయి అనాలి. మోషే ఏదో మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, ఆపు, ఇంకేం మాట్లాడదు, ఇంత మట్టుకు చాలు, వచ్చాయి అన్నాడు దేవుడిని. ఇది నన్ను వాక్యం వింటున్నాం మనం. ఆలోచించండి. ఏలియా చెట్టు కింద ఉన్నావా? ఏలియా చెట్టే మనకు నిరాశను గుర్తు చేస్తుంది, నిస్పృహను గుర్తు చేస్తుంది, కలవరాన్ని గుర్తు చేస్తుంది, భయాన్ని గుర్తు చేస్తుంది, మరణాపేక్షను గుర్తు చేస్తుంది, బ్రతకడం అనవసరాన్ని గుర్తు చేస్తుంది. అయితే
అదే చెట్టు కింద దేవుడు నీకు నాకు చికిత్స చేశాడు. ఆ చికిత్సతో తిరిగి బాధ్యత ఇచ్చాడు, హెచ్చించాడు. ఆయన లోకంలో తన కొరకు జీవించేటట్టు చేశాడు. గొప్ప పనులు చేశాడు ఏలియా. సిరియా మీద అజాహేల్ని పట్టాభిషేకం ఎంత గొప్ప పని పట్టాభిషేకం. వెళ్ళు, ఇశ్రాయేలు దేశం మీద నింషి కుమారుడైన యెహూను పట్టాభిషేకం చేయి. యెహూను పట్టాభిషేకం. నీ కుమారుగా అబెల్ మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను పట్టాభిషేకం చేయి. 10 సంవత్సరాల సేవ ముగించాడు. సమయం వచ్చింది. ఇప్పుడు ఏలియా నన్ను తీసుకొని ఏం అడగలేదు, సమయం వచ్చింది. దేవుడు అగ్నిరథాలు పంపి ఏలియా కొనిపోబడ్డాడు. సమయం వచ్చినప్పుడు నిన్నెప్పుడు పిలవాలో దేవునికి తెలుసు. నీ ద్వారా భూమి మీద ఏ పని జరిగించాలో దేవునికి తెలుసు. ఆదాము చెట్టు ఆజ్ఞాతిక్రమాన్ని, దానివల్ల వచ్చే పర్యవసానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఏలియా చెట్టు మనకేమి నేర్పిస్తుందంటే కృంగుబాటు, నిరాశ, నిస్పృహ, కలవరం, మరణాపేక్ష ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క ఏలియా చెట్టు, అదే బదిరి వృక్షం మనకి నేర్పిస్తుంది. ఇక 3వ చెట్టు దగ్గరికి వద్దాం. ఇదే యోనాకి ఎండలో సేద తీర్చిన చెట్టు, మనందరికీ బాగా తెలుసు. ఆ చెట్టే సొర చెట్టు. ఆలోచించండి, యోనా సొర చెట్టు కింద కూర్చొని ఆ నీడను విశ్రమించాడు. అయితే ఆ సొర చెట్టును దేవుడు పురుగును పంపించి తొలిచివేయగా అతని తల ఎండకు మండినప్పుడు అతడు చనిపోవాలనుకున్నాడు. చాలా విచిత్రమైన ప్రవక్త యోనా, దేవుని మీద అలిగే ప్రవక్త యోనా. యోనా గురించి యోనా గ్రంథం 3వ అధ్యాయం 6-8 వచనాల్లో ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు లేచి తన సింహాసనం మీద నుండి దిగి తన వాజరస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చునెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపము చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదో, పశువులు కానీ, చూడండి, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. దేవుడు నినివేకి వెళ్ళి యోనాని, వెళ్ళు యోనా, దుర్గతి కలుగుతుంది అని చెప్పు, దేవుడు కోపం వస్తుందని చెప్పు. ఆ నినివే పట్టణస్థుల యొక్క ప్రవర్తన బాగలేదు, వెళ్ళి వారికి సువార్త చెప్పు అని యోనాని పంపించాడు. దేవుడు అందరి ఎడల జాలి కలిగి ఉన్నాడు. దుష్టుడు తన దుర్మార్గతలో నశించిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టము లేదు. ఇది దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. పాపి తన పాపము నుండి మళ్ళుకుంటే దేవునికి ఇష్టం కదా. నినివే పట్టణం వెళ్ళు, వాక్యం చెప్పు అని యోనాని వెళ్ళమంటే యోనా నినివేకి వెళ్ళలేదు, యొప్పేకి వెళ్ళి తర్షీసుకు పారిపోయాడు. ఎందుకంటే యోనాకి నినివే ప్రజలంటే ఇష్టం లేదు, నినివే ప్రజలు రక్షణ పొందడం ఇష్టం లేదు. యోనా దృష్టిలో నినివే పట్టణస్థులు దుర్మార్గులు, వారు దేవుని ఉగ్రత కింద నాశనం అవ్వాలి. దేవుని అగ్ని గంధకాలు పంపిస్తే సొదొమ మొరలాగా వీళ్ళు కూడా కాల్చివేయబడితే సంతోషించే ఉద్దేశం కలిగి ఉన్నాడు యోనా. అందుకే యోనాకి మొదటి నుంచి నినివే అంటే ఇష్టం లేదు. ఎందుకంటే నినివే అష్షూరుకు రాజధానిగా ఉండేది, మనందరికి తెలుసు. ఈ అష్షూరీయులు తరచుగా ఇశ్రాయేలీల మీద దాడులు చేసి ఇశ్రాయేలీల్ని ఒక మారణ హోమం చేసేవాళ్ళు. ఇశ్రాయేలీలు దోచుకున్నారు, ఇశ్రాయేలీని బానిసలుగా పట్టుకెళ్లారు, ఇశ్రాయేలీల దేశాన్ని సర్వనాశనం చేశారు ఈ యొక్క అష్షూరీయులు. యోనాకి వారు భయంకరమైన శత్రువులు, వారంటే యోనాకి ఇష్టం లేదు. అందుకే ఆ పట్టణం నాశనం అవ్వాలని కోరుకుంటే దేవుడు అన్నాడు, అదే యోనాని, ఏ పట్టణాన్నైతే యోనా ద్వేషిస్తున్నాడో, ఏ పట్టణం మీద అయితే కోపం పెట్టుకున్నాడో, ఏ పట్టణం అయితే నాశనం అవ్వాలనుకున్నాడో అదే యోనాకి వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు దేవుడు. బుద్ధి జ్ఞాన బాహుళ్యాలు ఎంత గంభీరం. ఇప్పుడు యోనాకి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ నాశనాన్ని కోరుకుంటే అదే యోనాతో వెళ్ళి సువార్త చెప్పు, దేవుడు కోపం వస్తుందని చెప్పు, వాళ్ళు మారు మనసు పొందమని చెప్పు. వెంటనే యోనాకి ఏం ఆలోచన వచ్చింది తెలుసా? నేను వెళ్ళి వారికి దేవుని గురించి చెప్తే వాళ్ళు మారతారు, మారి దేవుని వైపు తిరుగుతారు, పశ్చాత్తాపం పొందుతారు, దేవుడు వారి మీదకి పంపించాలనుకున్న శిక్ష పంపించకుండా వారిని కనికరిస్తాడు. ఇక నా కోరిక ఎలా తీరుతుంది అనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు నాశనం అవ్వాలంటే, దేవుని అగ్ని వారి మీద కురవాలంటే, దేవుని తీర్పు వారి మీదకి రావాలంటే నేను చేయాల్సిన పని ఒకటి, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పకుండా నేను పారిపోతా. ఇప్పుడు యొప్పేకి వెళ్ళాడు. యొప్పే నుంచి నినివే 550 మైళ్ళు. కానీ యోనా 550 మైళ్ళు దగ్గరున్న నినివేకి వెళ్లకుండా తర్షీసుకు వెళ్ళాడు.
ఈ తర్షిస్సు అక్షరాల 2500 మైళ్ళు పారిపోయాడు యోనా. యోనా పారిపోయాను అనుకున్నాడు, కానీ దేవుని సన్నిధి నుండి పారిపోతాడా? పారిపోడు. దేవునికి కనిపించకుండా ఉంటాడా? మనందరికీ తెలుసు. దేవుడు తుఫాను పంపించాడు, పెద్ద తుఫాను. ఆ తుఫాన్లో జరిగిన సంగతి చీట్లేశారు, యోనా మీదకి వచ్చింది. యోనా చెప్పాడు, ఈ తుఫాన్ నా వల్లే వచ్చింది. సృష్టికర్త, నేను సేవించుచున్న దేవుడు, ఆకాశానికి సముద్రానికి సృష్టికర్త, నేనైనా మాట వినకుండా పారిపోతున్నాను, మీరందరూ బ్రతకాలంటే నన్ను సముద్రంలో వేయండి అని. మనందరికీ తెలుసు, యోనాని సముద్రంలో వేశారు. దేవుడు తన సేవకుడు నిమిత్తం, ప్రవక్త నిమిత్తం ఒక గొప్ప మత్స్యమునకు సిద్ధపరిచి ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను మింగింది. 3 రాత్రింబవళ్ళు యోనా చేపకడుపులో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. తిరిగి దేవుడు ఆ యొక్క మత్స్యానికి ఆజ్ఞ ఇవ్వగా తీసుకెళ్ళది నినివేలో కక్కేసినప్పుడు యోనా ఇప్పుడు మళ్ళీ అమిత్తయ్య కుమారుడని యోనాకు దేవుని ఆజ్ఞ వచ్చింది, వెళ్ళి నినివేకి వెళ్ళి వాక్యం చెప్పండి. ఇప్పుడు యోనా తప్పిద్దా? 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళు, దుర్గతి కలుగుతుందన్నప్పుడు యోనా 1 దిన ప్రయాణం మాత్రమే. ఇక్కడ కూడా చూడండి, ఇంత జరిగిన యోనా 3 దినాల ప్రయాణం చేయకుండా 1 దిన ప్రయాణం అంతా చేసి వారికి దుర్గతి కలుగుతుంది అని చెప్పి, అంటే యోనాకి ఇష్టం లేదు వారు మారడం, వారు పశ్చాత్తాపడడం యోనాకి ఇష్టం లేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు. చెప్పి 1 దిన ప్రయాణం అంత గొప్ప పట్టణం, ప్రాకారములు ఉన్న పట్టణం, భవనాలున్న పట్టణం, ధనవంతమైన పట్టణం నినివే. కానీ దేవుని భయం అక్కడ లేదు. భయంకరమైన పాపం. దాదాపు 5.5 లక్షల మంది జనాభా అక్కడ. కుడి ఎడములు తెలియని వారు 1,20,000 మంది ఉన్నారు అక్కడ నినివే పట్టణంలో. కుడి ఎడముల పసిపిల్లలు. యోనా మొత్తానికి 1 దిన ప్రయాణంలో సువార్త చెప్పాడు. వచ్చి ఊరు బయట ఒక పందిరేసుకొని కూర్చున్నాడు. యోనా ఆ పట్టణం ఎదురుగు చూస్తున్నాడు. యోనా మనసులో అనుకుంటున్నాడు, ఎవ్వరు మారకపోతే బాగుండు, నేను చెప్పిన వాక్యానికి ఎవరు స్పందించకపోతే బాగుండు. మళ్ళీ యోనా మనసులో అనుకుంటున్నాడు, వాళ్ళేం మారర్లే, వాళ్ళు దుర్మార్గులు, ఖచ్చితంగా దేవుని కోపం వచ్చింది, దేవుడు మంటలు కురిపిస్తాడు, గంధకాలు కురిపిస్తాడు, సొదొమ గొమొర్రా పట్టణం లాగా. ఈ పట్టణం అంతా నాశనం అవుద్ది, వీళ్ళందరూ చావాలి అని దేవుడు ఎలా గంధకాలు కురిపిస్తాడు, ఎలా అగ్నిని కురిపిస్తాడు, వీరంతా కేకలేస్తే ఎలా నాశనం అయితే నేను చూడాలి, తనివి తీరా చూడాలి. ఎందుకంటే యోనా చిన్నతనం నుండి ఆ అశూరీలు అలా దాడులు చేశాడనమాట. చర్యకు ప్రతిచర్య అన్నట్టుంది యోనా పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఆ రీతిగా నాశనం చేశారు కాబట్టి వీరు కూడా నాశనం అవ్వాలనేది యోనా యొక్క ఉద్దేశం. యోనా దేశభక్తి కలిగిన వాడు, బంధుప్రీతి కలిగిన వాడు. యోనా ఊరి బయట ఆ పట్టణానికి ఎదురుగా చూస్తూ ఉన్నాడు. ఎట్ట చూస్తుంటాడు చూడండి, ఈ పట్టణం వైపు పైకి. దేవుడు ఇంకా కురిపించలేదేంటి, ఇంకా కురిపించలేదు, ఇంకా కురిపించలేదేంటి, ఎండ ఎక్కువ అవుతుంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక చొర చెట్టును మొలిపించి యోనాకు పందిరికి పైగా అల్లుకున్నది. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసిను. ఆ చొర చెట్టును చూచి యోనా బహు సంతోషించను. మరుసటి ఉదయమందు అతడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయిను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. చూసారా, అసహనం. ఈ చెట్టుకు మనం పేరు పెడదాం, యోనా చెట్టు. అదే సొర చెట్టు, ఆ సొర చెట్టు పేరే అసహనం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అసహనం. ఎదుటి వ్యక్తిని చూసి అసహనం, ఎదుటి వ్యక్తి బాగుంటే అసహనం, ఎదుటి వ్యక్తి వర్ధిల్లితే అసహనం, ఎదుటి వ్యక్తి సంతోషంగా జీవిస్తే అసహనం, ఎదుటి వ్యక్తి ఆశ్రయించబడితే అసహనం. అసహనం ఎందుకో? ఈ అసహనం మనం దేవుని మీద చూపిస్తాం. యోనా జీవితంలో అసహనం, ఎందుకంటే దేవుడు వారిని నాశనం చేయలేదని అసహనం. ఇప్పుడు ఆ ఎండలో యోనా తలకు ఎండ తగలకుండా దేవుడు ఒక సొర చెట్టును మొలిపించాడు. ఆ చెట్టు ఈయనకి పందిరలాగా అయింది, హాయిగా ఉంది, నీడ ఆనందించాడు. దేవుడు మళ్ళీ ఒక పాఠం నేర్పించడానికి యోనాని ఆ సొర చెట్టును పురుగు పంపించి తొలిపించగా చెట్టు ఎండిపోయినప్పుడు యోనా తలకి ఎండ తగిలినప్పుడు యోనా అనుకుంటున్నాడంట, ఎందుకు నేను బ్రతకడం, సస్తే మేలు కదా అని. అసహనం. యోనాకు మొదటి నుంచి అసహనం. ఏ రోజైతే దేవుడు వెళ్ళి నినివే ప్రజలకు వాక్యం చెప్పంటే అక్కడి నుంచి ప్రారంభమైంది నా అసహనం. కాబట్టి ఇప్పుడు యోనా చెట్టుకు మనం ఒక పేరు పెడదాం, అదే అసహనం. చెట్టు గురించి బాధపడ్డాడు. ఈ చెట్టును చూసి నేను బ్రతకం ఎందుకు, సస్తే మేలు కదా అని దేవునితో అలిగాడు, వాదనకు దిగాడు.
దేవుడు ఒక మాట చెప్తున్నాడు, యోనా చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. వాక్య భాగంలో 10వ వచనం, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలో వాడిపోయిన సొర చెట్టు విషయము నీ విచారపడుతున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనములు బహుపశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దని యోనాతో సెలవేయ. యోనా చెట్టు పోయిందని, నేను చచ్చిపోతే మంచిది కదా అంటే దేవుడు పాఠ నేర్పిస్తున్నాడు. యోనా నువ్వేసావా చెట్టు? వేయలేదు. ఒక్క రాత్రిలో పుట్టి, ఒక్క రోజులో పుట్టి, ఒక రాత్రిలో ఒక్క రోజు దాని ఆయుష్ పుట్టి పెరిగి వాడిపోయింది, నీకు నీడిచ్చింది. ఆ చెట్టు కొరకు నువ్వు ఇంత విచారపడుతున్నావే. నినివే మహాపురంలో కుడి ఎడమలు ఎరుగని 1,20,000 మంది పిల్లలుంటే, నేను పెక్కు మంది పశువులుంటే, విస్తారమైన పశువులుంటే, నినివే మహాపురం గురించి నేను విచారపడవద్దా? ఎందుకు యోనా అంత అసహన పడుతున్నావు? నీకు చెట్టు అంత ముఖ్యమైందే. 120,000 మంది, 1,20,000 మంది, దాదాపు 6 లక్షల మంది నినివే పట్టణస్థులు, వారి గురించి నేను విచారపడవద్దా? ఏం జవాబు ఉంటుంది యోనా దగ్గర? నిజంగా ఆ ప్రశ్న వేసి ముగించాడు ఈ గ్రంథాన్ని. అందుకే ఈ చెట్టుకు ఒక పేరు పెట్టుకుందాం, అసహనం. బహుశా ఆ సమయం ముందు అసహనము నుండి బయటకు వచ్చి ఉండాలి యోనా. మన జీవితాల్లో కూడా చాలాసార్లు అసహనం అనే చెట్టు, యోనా సొర చెట్టు కింద ఉన్నట్లుగా మనం కూడా అసహనము అనే చెట్టు కిందకి వెళ్తాం. ఇక 4వ చెట్టు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 11:13లో అక్కడ యేసుక్రీస్తు వారు కాయలు లేని అంజూరపు చెట్టును చూస్తున్నాడు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును ఆయన చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు, దాని మీద ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. అందుకే ఈ చెట్టుకు ఒక పేరు పెడదాం, ఫలాలు లేని చెట్టు. ఫలహీనత మన జీవితాల్లో కూడా చెట్టు మనమే, ఫలాలు కలిగిన చెట్టుగా ఉందాం. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఆస్వాదించినట్లుగా, మనల్ని అనుభవించినట్లుగా ఆ ఫలాలు, అవును కదా, ఆత్మ ఫలాలు మనకు కనిపిస్తాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఎన్నో ఫలాలు. పరలోకమందున్న తండ్రి మనల్ని చూచి సంతోషించినట్లుగా మన క్రియల వెలుగు, ఇవే ఫలాలు. ఫలహీనతగా ఉండకండి, ఫలాలు కలిగిన చెట్లుగా ఉండకండి. కాయలు లేని అంజూరపు చెట్టు అది ఫలహీనతను చూపిస్తుంది. మనం ఫలసహితముగా ఫలాలు కలిగిన చెట్లుగా మనం ఉందాం. మరొక చెట్టు ఉంది ఇక్కడ, ఇదే నతనీయేలు చెట్టు. వాక్య భాగంలో మనం చూస్తాం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం, అందుకు యేసు అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితిని, నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములను చూస్తూ అతనితో చెప్పాను. ఇది నతనీయేలు చెట్టు. నతనీయేలు ఉండిపోయాడు చెట్టు కింద. ఆ నతనీయేలు ఉన్నాడు. ఫిలిప్పు పరిగెత్తుకుంటా వచ్చి అంటున్నాడు, నతనీయేలు ధర్మశాస్త్రంలో రాయబడ్డట్టుగా మేము మెషియను చూసాం, రారా మెషియను చూసాం అంటే ఈయన అంటున్నాడు, నజరేతు అంటున్నావు, నజరేతు నుండి మంచిది ఏదన్నా వస్తుందా? అనుమానం. ఇంకా ప్రభువును సమీపిస్తున్న కొలది దేవుడు అంటున్నాడు, నతనీయేల్ అని పిలిచినప్పుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు నన్ను ఎరుగుదువా అంటే, అవును, అంజురపు చెట్టు కింద నువ్వు ఉండక ముందే నువ్వు నాకు తెలుసు అన్నప్పుడు. సంశయాల కింద ఉన్న ఆయన దేవుడు, సంశయాల కింద ఉన్న ఆయన్ని విశ్వాస సహితంలో నడిపిస్తున్నాడు. అతను అంటున్నాడు, నతనీయేల్ నిజమే, నువ్వు నిజమయంగా ఇశ్రాయేలుడివి, ఇతని యందు ఏ కపటము లేదు. సంశయాలు, నతనీయేలుకి ఎన్నో అనుమానాలు దేవుడు తీర్చాడు. అందుకే ఈ అంజూరపు చెట్టుకి ఒక పేరు పెట్టుకుందాం, సంశయాల చెట్టు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు సంశయాలు, ఎన్నో అనుమానాలు. ఈ చెట్టు కిందకి వెళ్ళిన వాళ్ళమే. దేవుడు ఉన్నాడా? అసలు మనల్ని చూస్తున్నాడా? ఆయన మనల్ని చూస్తే మనకి కష్టాలు ఎందుకని గిద్యోను అన్నాడే. దేవుని దూత వచ్చి గిద్యోను తట్టి ప్రోత్సహిస్తున్నప్పుడు, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు జరుగుతున్నాయి అని. చాలాసార్లు మన జీవితాల్లో కూడా సంశయాలు. పేతురు దోణి దిగి సముద్రం మీద నడిచాడు, గాలిని సముద్రాన్ని చూచి సంశయమైంది, మునిగిపోయాడు. మన జీవితంలో కూడా ఈ సంశయాలు, అనుమానాలతో మునిగిపోతాం. ఇదిగో ఈ వాక్య భాగం, నతనీయేలు చెట్టు, సంశయాలు, అనుమానాల చెట్టు, అంజూరపు చెట్టు. ఈ చెట్టు కిందకి వెళ్తాం. అయితే కింద దేవుడు మన అనుమానాలను, సంశయాలను ఆయన తీర్చివేస్తాడు. 5 చెట్లు చెప్పాను. ఈ సమయం ముందు 6వ చెట్టు, నువ్వు నేనే. ఏ చెట్టు కింద ఉన్నావు? ఏ చెట్టు కింద ఏం ఆలోచిస్తున్నావు? నువ్వున్న చెట్టుకి నీకున్న పరిస్థితికి సంబంధం ఏమిటి? ఈ దినాన 6వ చెట్టు ఏదైనా కావచ్చు.
ఆలోచించండి. నువ్వున్న 6వ చెట్టు ఆదాము చెట్టు, మొదటి చెట్టు ఆజ్ఞాతిక్రమమైన చెట్టు, ఏలియా చెట్టు బదిరి వృక్షం, ఇదే కృంగుబాటు కలవరం అన్న చెట్టు, యోనా చెట్టు ఇదే, సొర చెట్టు అసహనం అన్న చెట్టు, కాయలు లేని అంజూరపు చెట్టు ఫలహీనతను చూపిస్తున్న ఈ చెట్టు, నతనయేలు చెట్టు అంజూరపు చెట్టు, సంశయాలు 6వ చెట్టు ఏదైనా కావచ్చు, నీది నాది. నువ్వున్న స్థితి ఏదైనా కానీ, నువ్వున్న 6వ చెట్టు ఏదైనా కానీ, ఆ చెట్టు కింద నీకెదురైన ప్రతి పరిస్థితిని చక్కబెట్టడానికి మన దేవుడు సాలిన దేవుడు. అవును, 6వ చెట్టు నువ్వు నేనే కదా. నువ్వున్న ప్రతి పరిస్థితి తిన్నగా దేవుని దగ్గరకు తీసుకెళ్ళు. ప్రభువా, ఇది నా పరిస్థితి, నువ్వు నా పరిస్థితికి చాలిన దేవుడు నాయనా, నాకు సహాయం చేయని అడగండి. ప్రభు మీ జీవితంలో సహాయం చేస్తాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. 5 చెట్లు, 5 సందర్భాలు, 5 పరిస్థితులు, 5 పాఠాలు మాకు నేర్పించింది. ఆదాము చెట్టు దాగిన చెట్టు ఆజ్ఞాతిక్రమం, దానివల్ల ఎన్ని ఫలితాలు ప్రభువా. ఏలియా చెట్టు బదిరి వృక్షం, ఇది కృంగుబాటు నైనా మరణాపేక్ష చెట్టు, ఇది ఏలియా చెట్టు మాకు చూపిస్తుంది. యోనా చెట్టు నైనా, ఈ యొక్క యోనా చెట్టు అసహనాన్ని చూపిస్తుంది. మా జీవితంలో కూడా ఎన్నో అసహనాలు, మా జీవితంలో ఫలాలు లేని అంజూరపు చెట్టు, మా జీవితంలో ఫలాలు కలిగి ఉండాలని. అంత మాత్రమే కాదు, నతనయేలు చెట్టు సంశయాలు, అనుమానాలు. చివరిగా 6వ చెట్టు మేమున్న స్థితి, మేమున్న పరిస్థితి, ఆ పరిస్థితితో మా సంబంధం, మా భక్తి జీవితం ఎలా ఉందో ఇది నేర్పించేది 6వ చెట్టు. అయితే ఏ చెట్టుకైనా మీరు చాలిన దేవుడు. ఎందుకంటే ఈ చెట్ల కింద జరిగే ప్రతి పరిస్థితికి నైనా జవాబు ఇవ్వడానికే మీరు మ్రాను మీద వేలాడదీయబడిన రక్షకుడయ్యారు. స్తోత్రాలు. శిరస్సు వంచుతున్నాం, చేతులు జోడిస్తున్నాం. ఘనమైన మీ నామానికి మహిమ తీసుకొస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను, ఎవరు 6వ చెట్టు కింద ఉన్నారో, 6వ చెట్టు ఏదైనా కానీ, మీరు చాలిన దేవుడని మీ వైపు ప్రభువా నేత్రాలు మళ్లించడానికి, మీ వైపు చూడడానికి సహాయం చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ఈ దినమంతా మీరు మాతో ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మనియోనే సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక.